తిరుమల శ్రీవారి భక్తులకు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కుచ్చు టోపీ పెట్టింది. నకిలీ దర్శన టికెట్లతో బెంగళూరుకు చెందిన వర్ష ట్రావెల్స్ భక్తులను బురిడి కొట్టించింది. టూర్ ప్యాకేజీ పేరుతో ఒక్కో భక్తుడి నుంచి 2350 రూపాయలు వసూలు చేసింది వర్ష ట్రావెల్స్. తిరుమలకు చేరుకున్న భక్తులు నకిలీ టికెట్లతో క్యూ లైన్లలోకి వెళ్లగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన భక్తులు ట్రావెల్ ఏజెంట్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న టికెట్ బుక్ చేసుకుని వచ్చాము. మాది టోటల్ 10 నెంబర్ ఉంది. 2300 రూపీస్ పర్ టికెట్, 1 టికెట్ దర్శనము ఇస్తామనేసి రేపు అవుతుంది అనేసి అక్కడ చెప్తున్నారు సార్. తిరుమలలో అట్లా అని చెప్తున్నారు. వీళ్ళు పేక్ చేసి మాకి 10:36 నెంబర్ ఉంటారు ఆ బస్సులో. ఆ బస్సుని ఇంకా తీసుకొచ్చేసి ఇక్కడ దర్శనం పోవాలంటే 10,000 ఇస్తామంటే కూడా అది కూడా లేదు. దర్శనం అంతా ఫాట్ చేస్తున్నారు సార్. మేము 10 సీట్ బుక్ చేసినాము, కానీ 2300 తీసుకున్నారు. ఇప్పుడు చూస్తే రేపు కంటే దర్శనం అవుతుంది అని చెప్తాను. అప్పుడు మీకు టికెట్ ఇచ్చింది ఎవరు సేల్ చేశారు సార్? ఇది ట్రావెల్స్ మేము బెంగళూరు నుంచి వచ్చినది. మాకు తల్లి కుప్పం, మాది సర్వదర్శనము అని చెప్పారు, కానీ మాకు సర్వంగా అవుతుంది అని చెప్పారు. తిరుమలలో దర్శనం కోసం ఎక్స్పెక్ట్ చేసిన భక్తులకు నిరాశ ఎదురైంది. ఇది తిరుమల శ్రీవారి భక్తులకు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కుచ్చు టోపీ పెట్టిన ఘటన. నకిలీ దర్శన టికెట్లతో బెంగళూరుకు చెందిన వర్ష ట్రావెల్స్ భక్తులను బురిడి కొట్టించింది. టూర్ ప్యాకేజీ పేరుతో ఒక్కో భక్తుడి నుంచి 2350 రూపాయలు వసూలు చేసింది వర్ష ట్రావెల్స్. తిరుమలకు చేరుకున్న భక్తులు నకిలీ టికెట్లతో క్యూ లైన్లలోకి వెళ్లగా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన భక్తులు ట్రావెల్ ఏజెంట్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ ప్రసాద్. ప్రసాద్, ఏం చెప్తున్నారు ఈ భక్తులు? అసలు ట్రావెల్స్ దర్శన టికెట్లు ఇవ్వటం అన్న రూల్ ఎక్కడా కనిపించలేదు కదా, ఎట్లా మోసపోయారు వీళ్ళు? మనకి నేడు బెంగళూరు నుంచి వచ్చిన 35 మంది భక్తులు శ్రీవారి నకిలీ టికెట్లు తీసుకుని మోసపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక బెంగళూరు నుంచి వచ్చిన వీళ్ళు బెంగళూరులో ఉన్న వర్ష ట్రావెల్స్ అనే ఒక ట్రావెల్స్ దగ్గర శ్రీవారి దర్శనం టికెట్లు కొని కోసం అప్రోచ్ అయ్యారు. ఆ సందర్భంలో వాళ్ళు వీళ్ళకి నకిలీ టికెట్లను కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఆన్లైన్ లో వీళ్ళు టికెట్లు తీయిస్తారని చెప్పి మీరు వేరే టికెట్లు ఒక స్లిప్ లాంటిది ఇవ్వడంతో అదే శ్రీవారి దర్శనానికి టికెట్ అనుకుని నేరుగా 35 మంది కూడా బెంగళూరు నుంచి తిరుమలకు చేరుకున్నారు. నేడు ఉదయం శ్రీవారి దర్శనానికి వైకుంఠం నుంచి వెళ్లిన సందర్భంలో వైకుంఠం శ్రీ కాంప్లెక్స్ లో ఇవి నకిలీ టికెట్లు, ఇవి చెల్లవని అక్కడ ఉన్న సిబ్బంది చెప్పడంతో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. 35 మంది ఒక్కసారిగా శ్రీవారి దర్శనానికి చేసుకోలేకుండా ఇటు వెనక్కి తిరిగి రాకుండా తీవ్ర మనోవేదన గురైన పరిస్థితి ఉంది. దీంతో వాళ్ళు తీవ్ర కలప చెంది మోసపోయాలను గుర్తించి వాళ్ళు టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ స్కామ్ కు సంబంధించి టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి విచారణ చేయబడుతున్నారు. ఏదేమైనా నకిలీ టికెట్లు కుంభకోణం అనేది తాజాగా వెలుగు తీసిన వెంటనే ఇటీవల అనేక సందర్భాల్లో కూడా నకిలీ టికెట్లు తిరుమలకు వస్తూ భక్తులు మోసపోతున్న పరిస్థితి ఉంది. టీటీడీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటి ఘటనలు కాకుండా భక్తులకి మరింత సమాచారం ఇవ్వాలి. ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.